గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఫారెక్స్ ట్రేడింగ్ విత్ నవీన్. సో మనం ప్రతిరోజు 100 to 200 పిప్స్ క్యాప్చర్ చేస్తున్నాం మాస్టర్ 6 పవర్ఫుల్ స్ట్రాటజీస్ని యూజ్ చేసుకొని. లాస్ట్ వీక్ మొత్తం ఎక్సలెంట్గా క్యాప్చర్ చేశాం. అది నన్ను ఫాలో అయ్యే వాళ్ళకి అండ్ నా స్టూడెంట్స్కి తెలుసు ఎలాంటి మూవ్స్ క్యాప్చర్ చేశామో, మార్కెట్ ట్రెండ్ని బేస్ చేసుకొని మనం ఏ విధంగా ట్రేడ్స్ చేశామో, సో జోన్స్ ఏ విధంగా వర్క్ అయ్యాయో ప్రతి ఒక్కటి నా స్టూడెంట్స్కి అండ్ నన్ను ఫాలో అయ్యే వాళ్ళకి తెలుసు. సో ఎవరైనా న్యూగా ఛానల్ని చూస్తే ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బయోలో టెలిగ్రామ్ లింక్ ఉంటుంది, జాయిన్ అవ్వండి. నేర్చుకుంటూ మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి మీకు ఈజీగా ఉంటుంది. సో మరి ఈరోజు మార్కెట్ ఏ విధంగా మూవ్మెంట్ ఇచ్చే అవకాశం ఉంది, ఈరోజు మన ట్రేడ్స్ ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి ఒకసారి చూద్దాము. దానికంటే ముందు వీడియోని ప్రతి ఒక్కరు లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి. సో మార్కెట్ స్ట్రక్చర్ అనేది 30 minutes టైం ఫ్రేమ్లో డౌన్ సైడ్కి షిఫ్ట్ అయిపోయింది. 30 minutes టైం ఫ్రేమ్లో. సో 30 minutes టైం ఫ్రేమ్ని బేస్ చేసుకొని ఓన్లీ డౌన్ సైడ్ ట్రేడ్స్ మాత్రమే ఐడెంటిఫై చేయాలి. ఈవెన్ 1 hour టైం ఫ్రేమ్ని బేస్ చేసుకొని కూడా డౌన్ సైడ్కి మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ అయింది. సో 4 hours టైం ఫ్రేమ్లో మార్కెట్ స్ట్రక్చర్ వచ్చేసి అప్ సైడ్ ఉంది. సో మరి 30 minutes టైం ఫ్రేమ్ని బేస్ చేసుకొని డౌన్ సైడ్ ట్రేడ్స్ చూడాలి అంటే ఏ జోన్స్ ఇంపార్టెంట్ ఒకసారి దాని గురించి చూద్దాము. సో ఎస్పెషల్లీ వెరీ 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 ఇంపార్టెంట్ జోన్ ఈ గ్రీన్ జోన్. మార్కెట్ ఎప్పుడైతే ఈ గ్రీన్ జోన్ దగ్గరికి వస్తుందో వచ్చినప్పుడు ప్రాపర్ కన్ఫర్మేషన్ తీసుకొని డౌన్ సైడ్ ఎంట్రీ చూడండి. ఇక్కడ నుంచి మార్కెట్ అనేది డౌన్ఫాల్ అవుతుంది. సో ఇది డౌన్ సైడ్ ఎంట్రీ తీసుకోవడానికి సేఫ్ జోన్ అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ జోన్. ఇక్కడ నుంచి డౌన్ సైడ్ ఎంట్రీ చూడండి. అది కాకుండా ఈ రెడ్ జోన్ కూడా ఇంపార్టెంట్. ఈ రెడ్ జోన్ ఏదైతే ఉందో ఈ రెడ్ జోన్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ డౌన్ సైడ్ ఎంట్రీ తీసుకోనికి. సో సేమ్ ఇక్కడ కూడా ఓన్లీ ప్రాపర్ కన్ఫర్మేషన్ వచ్చినప్పుడే ఎంట్రీ తీసుకోండి. వితౌట్ కన్ఫర్మేషన్స్తో ఎట్టి పరిస్థితుల్లో ట్రేడ్స్ చేయొద్దు, అది రిస్కీ అవుతుంది. నో ప్రాబ్లం, నీ రిస్క్ మేనేజ్మెంట్ మనీ మేనేజ్మెంట్ పర్ఫెక్ట్గా ఉండి దాని బేస్ పైన నీకున్న క్యాపిటల్ పైన నువ్వు రిస్క్ మేనేజ్మెంట్ అనేది చూసుకోవాలి, రిస్క్ అనేది చేయాలి. సో ఈ 2 జోన్స్ అనేవి ఇంపార్టెంట్ డౌన్ సైడ్ ఎంట్రీస్ తీసుకోనికి. సో ఈ జోన్ కూడా ఇంపార్టెంటే, బట్ ఇక్కడ ప్రాపర్ కన్ఫర్మేషన్ చూడండి. 15 minutes టైం ఫ్రేమ్లో డౌన్ సైడ్కి ప్రాపర్ కన్ఫర్మేషన్ వస్తే 15 minutes టైం ఫ్రేమ్ని బేస్ చేసుకొని డౌన్ సైడ్ ఎంట్రీ తీసుకోండి. సో ఆల్రెడీ ప్రాపర్ కన్ఫర్మేషన్ కూడా ఇచ్చింది. ఇక్కడ నుంచి డౌన్ సైడ్ మార్కెట్ మూవ్మెంట్ ఇచ్చే అవకాశం ఉంది. సో ఇక్కడ నుంచి మీరు డౌన్ సైడ్ ఎంట్రీ తీసుకోవచ్చు. సో ఇక్కడ మీ స్ట్రాటజీ ఏదైనా వాడి ఇక్కడ నుంచి మీరు డౌన్ సైడ్ ఎంట్రీ తీసుకోవచ్చు. లేదా మీరు ఇంకా సేఫ్గా ఉండాలి అనుకుంటే ఈ రెడ్ జోన్ దగ్గర వరకు వెయిట్ చేయండి. ఈ రెడ్ జోన్ దగ్గర ప్రాపర్ కన్ఫర్మేషన్ ఇస్తే ఇక్కడ నుంచి ఎంట్రీ తీసుకోండి. లేదంటే గ్రీన్ జోన్ దగ్గర వరకు వెయిట్ చేయండి. గ్రీన్ జోన్ దగ్గర డౌన్ సైడ్ ఎంట్రీ తీసుకోండి. ఇది కాకుండా ఏమైనా న్యూ జోన్స్ యాడ్ అయినా నేను టెలిగ్రామ్లో అప్డేట్ చేస్తాను. సో ఇది కాకుండా న్యూ జోన్స్ యాడ్ అయినా అండ్ మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ అయినా ప్రతి ఒక్క ఇంటిమేషన్ నేను టెలిగ్రామ్లో ఇస్తాను. సో అందులో యాక్టివ్గా ఉండండి. ఒకసారి మరి బీటీసీ చూద్దాం. బీటీసీలో కూడా 30 minutes టైం ఫ్రేమ్ 15 minutes టైం ఫ్రేమ్ని బేస్ చేసుకుని స్ట్రక్చర్ అనేది ఎప్పుడో షిఫ్ట్ అయిపోయింది. మార్కెట్ స్ట్రక్చర్ అనేది షిఫ్ట్ అయిపోయింది. సో ఈ జోన్ అనేది ఇంపార్టెంట్ అప్ సైడ్ ఎంట్రీ తీసుకోండి. మార్కెట్ ఈ జోన్ దగ్గరికి వస్తే అప్ సైడ్ ఎంట్రీ తీసుకోండి. అండ్ ఈ జోన్ కూడా ఇంపార్టెంట్ జోన్, ఈ రెడ్ జోన్ నుంచి అప్ సైడ్ ఎంట్రీ తీసుకోండి. అండ్ ఈ గ్రీన్ జోన్ ఇంపార్టెంట్, ఈ గ్రీన్ జోన్ దగ్గరికి వస్తే ఇక్కడ నుంచి అప్ సైడ్ ఎంట్రీ తీసుకోండి. ఈ 3 జోన్స్ అనేవి ఇంపార్టెంట్. టీఆర్జెడ్ ట్రెండ్ రివర్సల్ జోన్స్ ఇవి. సో ఇక్కడ నుంచి అప్ సైడ్ ఎంట్రీ, ఇక్కడ నుంచి అండ్ ఇక్కడ నుంచి అప్ సైడ్ ఎంట్రీస్ తీసుకోండి. బట్ ఇవి నేను ఇచ్చే జోన్స్ మొత్తం 15 minutes టైం ఫ్రేమ్ని బేస్ చేసుకొని ఇస్తున్నా. కొద్దిగా రిస్కీ ఉంటుంది. ఖచ్చితంగా ప్రాపర్ కన్ఫర్మేషన్ ఉంటేనే ట్రేడ్ చేయండి, లేదంటే ట్రేడ్ చేయకండి. సో రిస్కీ ట్రేడ్స్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చేయొద్దు. మీరు ఇంకా సేఫ్గా అప్ సైడ్ ఎంట్రీస్ తీసుకున్నాలి అంటే ఈ జోన్ని మార్కెట్ బ్రేక్అవుట్ చేసే వరకు, ప్రాపర్ బ్రేక్అవుట్ చేసే వరకు వెయిట్ చేయండి. లేదా ఈ జోన్ని ప్రాపర్ బ్రేక్అవుట్ చేసే వరకు వెయిట్ చేయండి. ఈ విధంగా ప్రాపర్ బ్రేక్అవుట్ అయిన తర్వాత సేఫ్ ఎంట్రీస్ కావాలంటే అప్ సైడ్ ఎంట్రీస్ పర్ఫెక్ట్గా చూడొచ్చు. సో ఇది ప్లాన్. ఈరోజు ఫోకస్గా ఉండండి, డిసిప్లిన్గా ట్రేడ్ చేయండి, రూల్ బేస్డ్ ట్రేడింగ్ చేయండి, ప్రాపర్ మనీ మేనేజ్మెంట్ అండ్ రిస్క్ మేనేజ్మెంట్తో ట్రేడింగ్ చేయండి. ఖచ్చితంగా ప్రాఫిటబుల్ ట్రేడర్స్ అవుతారు. మరిన్ని ఇట్లాంటి ట్రేడింగ్ కంటెంట్ గురించి ప్రతి ఒక్కరు ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గ్రేట్ డే.